హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో 14వ ఎఫెక్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా మీడియా పార్ట్నర్స్ గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన కోర్సుల్లో విద్యాబోధన చేపడతామంటున్న మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్వాహకులతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ఇంజనీరింగ్ విద్యార్థులకు సరైన కెరియర్ గైడెన్స్ ఇచ్చేందుకు 14th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ని ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహిస్తున్నారు. దాదాపు 100 కాలేజీల వరకు కూడా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో భాగస్వామ్యం అయ్యి విద్యార్థులకు ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాలపైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం నేను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాను. సో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం. విద్యార్థుల కోసం ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి అండ్ మీరు ఎలాంటి కోర్సెస్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కోసం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ 3 యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేస్తున్నాము. మల్లారెడ్డి యూనివర్సిటీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ మల్లారెడ్డి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ, అండ్ ఆల్సో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ విచ్ ఇస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అండ్ ఆల్సో ఎంఆర్ఈ యూనివర్సిటీ విచ్ ఇస్ ఆల్సో డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో ఇక్కడ మేము 3 యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ మీకు లైక్ సొసైటీలో అందరికీ తెలిసిందే, లైక్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఈస్ ద నంబర్ 1 ఆల్వేస్, లైక్ ఇన్ పాస్ట్, ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ ఆల్సో. సో లైక్ టెక్నాలజీ పరంగా వస్తే లైక్ అన్ని కాలేజెస్లలో టెక్నాలజీస్ అనేది ఆబ్వియస్లీ అందరూ పెడతారు, చేస్తారు. బట్ when comes to the generation like for future, so obviously AML అనేది మనకు ఆబ్వియస్లీ అందరూ ఫ్యూచర్లో కానీ బూమింగ్లో ఉండడం జరుగుతుంది. సో అన్ని కాలేజీలో చూసుకుంటే, మీరు బయట యూనివర్సిటీలో చూసుకుంటే AML అనేది ఓన్లీ మనకు బీటెక్లోనే తెలుసు. బట్ అదే AML అనేది హెల్త్ సైన్సెస్లో కానీ, డిజిటల్ సైన్సెస్లో కానీ, బీఎస్సీలో కానీ, అగ్రికల్చర్లో కానీ ఎలా వస్తే కరికులం అనేది ఎలా అప్డేట్ అవుతుందో మనకు ఎవరికి తెలియదు. సో దానికోసమే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏఐ అనేది ఇంజనీరింగ్లోనే కాదు, హెల్త్ సైన్సెస్లో కానీ, బీఎస్సీలో కానీ, అగ్రికల్చర్లో కానీ, లైక్ బీటెక్లో కాకుండా అన్ని సెక్టర్స్లో AML ఉండాలని చెప్పేసి వీఆర్ ద ఫస్ట్ యూనివర్సిటీ, వీ కేమ్ ఫ్రంట్ టు అప్డేట్ దట్ AML ఇన్ అవర్ కరికులం. ఓకేనా? సో ఆబ్వియస్లీ ఇది ఎలా జరుగుతుందంటే లైక్ ఎండ్ ఆఫ్ ద ఇయర్, లైక్ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్స్ పీపుల్ లైక్ స్టూడెంట్స్ అనేది ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళకి AML లైక్ నాలెడ్జ్ కాకుండా హెల్త్ సైన్సెస్ చేసిన వాళ్ళకి కూడా AML ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరికీ చూసుకోవచ్చు, AML అనేది జనరల్గా రోబోటిక్స్ కానీ ఓన్లీ బీటెక్ చూస్తున్నాం. బట్ హెల్త్ సైన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇండియాలో ఒక ఆపరేషన్ లైక్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంది, డాక్టర్ యూఎస్లో ఉంటారు, లైక్ పెద్ద డాక్టర్స్ అందరూ, వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంటుంది. సో అట్ ద టైం ఏఐని యూజ్ చేసి హెల్త్ సైన్సెస్లో వాడి, డిజిటల్ హెల్త్ సైన్సెస్లో వాడి అక్కడ ఉన్న పర్సన్ ఇక్కడికి లైక్ వాళ్ళకి చెప్పి ఏఐ ద్వారా ఇక్కడ ఆపరేషన్ చేయగలుగుతాం. సో ఆబ్వియస్లీ అట్ ద టైమ్ ఆఫ్ టైమ్, మనీ అన్నీ కూడా సేవ్ అవుతుంది. సో అట్ ద టైం మనకి హెల్త్ సైన్సెస్లో కూడా, అగ్రికల్చర్లో కావచ్చు, BS అన్నింటిలో కూడా ఏఐ అనేది మేము కరికులం చేస్తున్నాం. వై ఓన్లీ మల్లారెడ్డి అంటే ఏం చెప్తారు? సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, మల్లారెడ్డి ఈజ్ ద టెక్నాలజీ అడాప్షన్ ఫర్ లైక్ మన టైప్స్ ఆఫ్ ఇండియా కూడా నుంచి కూడా చూసుకోవచ్చు. ఓవర్ సౌత్ ఇండియాలో టెక్నాలజీ అడాప్షన్ ఏది అంటే మల్లారెడ్డి. మార్కెట్లోకి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా అది మన కరికులంలో ఉండాలని చెప్పేసి మన చైర్మన్ సార్ ఎప్పుడూ కూడా అది డిజైన్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూనే ఉంటుంది అది. ఓకేనా? సో ఆబ్వియస్లీ టెక్నాలజీ పరంగా ఉండాలి, మేము ఫ్యూచరిస్టిక్గా ఉండాలా, లైక్ ఫ్యూచర్ని లైక్ ముందే మేము ఇక్కడ నేర్చుకొని ఆబ్వియస్లీ ఫ్యూచర్ కంటే అందరికంటే ముందు ఉండాలంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీస్ అండ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ సెల్ఫ్. ఫైనల్గా స్టూడెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తూ ఉంటారు, వాళ్ళకి టెక్నాలజీ పైన అంత అవగాహన కూడా ఉండదు. సో అలాంటి స్టూడెంట్స్ పైన మీరు వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతూ ఉంటారు? సో ఆబ్వియస్లీ అండి, జనరల్గా రూరల్ నుంచి వచ్చే పీపుల్కి ఏంటంటే AML కోసం పెద్దగా తెలియదు. జస్ట్ వాళ్ళు వచ్చేసి కాలేజ్ చూసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వాళ్ళు డిసైడ్ అవ్వడం జరుగుతుంది. బట్ మనం అలా డిసైడ్ చేసుకోవద్దు. మేమే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ సజెస్ట్ చేస్తాం ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చినట్టు కాదు, మా తరపు నుంచి లైక్ మా 10 కిలోమీటర్స్ రేడియస్లో వేరే యూనివర్సిటీస్ కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూడండి. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మోసపోకండి. మనది ఆబ్వియస్లీ యూనివర్సిటీలో బెస్ట్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఉంటుంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటే మెయింటైన్ కాదు, టెక్నాలజీ చూడండి, ఫ్యాకల్టీని చూడండి, అండ్ మోర్ ఓవర్ కరికులం చూడండి. ఎందుకంటే అన్ని యూనివర్సిటీస్ వాళ్ళ కరికులం అప్డేట్ చేయదు. బట్ మన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే మన కరికులం కూడా వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళకి AML కోసం కానీ ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, లైక్ డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లైక్ డేటా సైన్స్, మన మన IT కావచ్చు, IoT కావచ్చు, AR/VR కావచ్చు, AML కావచ్చు, అన్ని కోర్సెస్ కోసం ఏ టెక్నాలజీ తీసుకుంటే ఫ్యూచర్లో ఏ జాబ్ వస్తుంది, లైక్ ఎంత అకాడమిక్స్ ఎంత పర్ఫార్మెన్స్ ఉండాలా, అటెండెన్స్ ఎంత పర్ఫార్మెన్స్ ఉండాలా, అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ జాబ్ లైక్ స్టడీ అనేది అందరు చేస్తారండి. లైక్ ఇంటర్మీడియట్లో 70% వచ్చిన
చేసిన వాళ్ళకి బీటెక్లో 90% వస్తుంది, అది స్టడీ బేస్డ్ ఉంటుంది. బట్ బేస్డ్ అపాన్ అట్ ద సేమ్ టైం మనకి కరెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంటర్వ్యూ ప్రాసెస్ డెవలప్మెంట్ కావచ్చు, అటైర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సెమిస్టర్ 1 నుంచి నేర్పిస్తాం మేము. సో ఆబ్వియస్లీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే పేరెంట్కి కానీ స్టూడెంట్ కానీ ఒకటే అర్థమవుతుంది. సో దే వాంట్ టు టేక్ అడ్మిషన్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. సో ఆబ్వియస్లీ కేవలం ఇంజనీరింగ్లోనే కాదు, హెల్త్ సైన్సెస్ వంటి కోర్సుల్లో కూడా ఏఐ టెక్నాలజీని పరిచయం చేసింది మల్లారెడ్డి యూనివర్సిటీ అని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇలాంటి కోర్సుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఏఐని పరిచయం చేస్తూ వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను పొందే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.